పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అమ్మోళ్ళు ఫోన్ చేశారు కదా, చీకటితోనే ఫోన్ చేసేసారు ఫ్రెండ్స్. చెరువులో చేపలు పట్టారంట. అలా అదే ఫారంలో చేసి రైతు గారికి చెరువు ఉంటే చేపలు పట్టారు. చేపలు పట్టారు, ఇంకో చేప వచ్చారు. చాలా పెద్ద చేప ఉంది. మెదులుతుంది అది. అది బుర్ర నీటిలో అడతావా? చేసేస్తాను అంటున్నాను. చేసి బాబాయ్ జారిపోయేలాగా ఉంది ఇది. ఎందుకంటే చాలా పెద్దదే. ఇప్పుడు ఆ చేప ఎలా చేయాలి? నేను అంత పెద్ద చేపనే 2 కేజీల పైన ఎంత వచ్చింది అన్నాడు మీ నాన్న. మీ నాన్న శుభ్రం బట్టలు తడిచిపోయి, నువ్వేమో డ్యూటీ డ్రెస్ తగిలించేసావు. ఒక్కరిదాన్ని ఎలా చేయగలను? నేను అంత పెద్ద చేప. మనుషులు లేరండి మరి. మీ ఇద్దరు ఫోన్ చేశారు కదా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే. పని మానేస్తామని అనుకున్నాను. రోజు పనిలోకి వెళ్తాను అంటున్నా. నేను మానేది మరి. మానేసి మొన్న రోజు మానేసాను కదా. మళ్ళీ నాకేడైతే కూలి పని పోద్ది. అందుకే మెదులుతుంది ఇంకానే. పట్టుకోకమ్మా ఇందాక కదా తెస్తా. అందుకే నీళ్ళేసి నీళ్ళు అడతావా ఇట అడేనా? వద్దులే, మళ్ళీ బతికిదాన్ని చేయలేవేమో నువ్వు. బాబోయ్ చాలా కష్టం. ఇప్పుడు అంత పెద్ద చేప చేస్తాం. చెట్టుని చూడండి పువ్వులు ఏడ్చినాయో. నేను చేతికి ఇంతలో చేసుకుంటా. చేసుకో. చాలా పువ్వులు ఏడ్చినాయి. నేను వెళ్తాను. చేస్తా జాగ్రత్తగానే. జాగ్రత్త చేసి బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసారా ఎంత పెద్ద చేప ఉందో. అమ్మ పంపించింది ఫ్రెండ్స్. పొద్దున్నే ఫోన్ చేసి అక్కడ చేపలు పడుతున్నారంట. చూడు ఎలా చెప్పి శంకులు ఎర్రగా ఉన్నాయి. ఇంత పెద్ద చేప ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ చేసేసి ఇస్తే కాదు ఏమైనా చేయలేదు. కొడవలతో ఇలా నెట్ వచ్చేద్దేమో కట్టుకుంటే ఇలా లాగితే బోర్లో గట్ట గుచ్చిపోద్ది ఫ్రెండ్స్. అలా రాకూడదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. వదులుతుంది ఏమో. ఆకారం పెద్దగా ఉంది. ఆకారం ఈ చేపని ఎత్తులో ప్లేట్ అయిపోయేలాగా ఉంది. మా అమ్మోళ్ళు అక్కడ చేస్తున్నారు కదండి. అక్కడ చెరువు ఉన్నది కదా, వాళ్ళకి పట్టారంట. మరి ఎంత తీసుకున్నారో చెప్పలేదు. ఫారం కాడ రైతుకి చెరువు ఉన్నది కదా, అక్కడి నుంచి నేను పట్టారంట. నిన్న వేసారంట. వాళ్ళ తెల్లరగట్లే తీసారంట చేపలు. అయ్యో కదుపుతలేదు. దెబ్బలాడేస్తుంది నీ మీద కుక్కలు. లేదు ఇందులో. లేదా వచ్చివి వద్దుగో. అన్నీ ఇచ్చాడు. ఏది ఇచ్చారా? 10 రూపాయలు కొత్తిమీర, 10 రూపాయలు అల్లం, మళ్ళీ 10 రూపాయలేమో గసగసాలు, 10 రూపాయలు ధనియాలు, 5 రూపాయలేమో రివర్స్లో తెచ్చామన్నమాట.
శుభ్రంగా చేసేసాను. తోమను కూడా ఇంకా కొంచెం దీన్ని తోమి ఇంకా 2 ముక్కలు పోయాలి. శుభ్రంగా చేపలు చేయడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. పెద్ద బుర్ర కదా 2 ముక్కలు చేద్దామని ట్రై చేశాను కానీ అస్సలు తెగలేదు. ఇది వదిలేసాను ఇంకా అలాగా. ఇంకా తయారు చేయాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి. ఇవి అయితే కొడి దగ్గర నుంచి తెచ్చాడు అనమాట ఇప్పుడే బాబు. గసగసాలు, ధనియాలు అంటే గరం మసాలా ప్యాకెట్ తెచ్చాడు మా వాడు. ఇవన్నీ వేసి వండుతాను ఇప్పుడు. డబ్బులు ఇందులోనే వదిలేసాను. కొత్తిమీర 10 రూపాయలు ఇచ్చుకున్నట్టున్నారు. ఇంక కూరకైతే రెడీ చేస్తాను. పాప అయితే తింటుంది చల్లదాన్న. అన్నయ్యేడి చర్చికి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. మాకంటే ముందే నేను గప్పగప్ప వంట చేసేసి బయలుదేరాల. ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అనమాట. ఇదైతే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, వెల్లుల్లిపాయలు మొత్తం 4 రకాలు వేసి పేస్ట్ చేశాను. చాలా బాగుంటుంది చేపల కూరలోకి ఎలా చేసుకుంటేనే. చేపలు చింతపండు కూడా నానబెట్టి ఉండొచ్చాను. నాకు ఇంటికి పొయ్య కాలిపోతుంది. పెద్ద దాకెట్టాను. గట్లు వేసాను. 4 డొక్కులు నూనె వేసాను. ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. అలాగే 2 కలిపి వద్దుతాయి. ఇది ఎంత ట్రై చేసాను అస్సలు తగలేదు. పెద్ద పెద్ద ముక్కలు అయినాయి. ఇందులో ఉప్పు కారం కలుపుదాం. ఇలా ఉల్లిపాయ మగ్గుతుంది కదా. దానికి ఉప్పు కారం పడితే కుసేపు ఇంత కడతారు పక్కన. బాగా పడుతుంది. ఒకటి, 2, చాలు. కారం ఎక్కువైపోతే నేను తినలేము. పెద్ద చేప కదమ్మా. 5 పెద్ద చేప కదా. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అంతేనా? ఎన్ని వేసాను? 5. కల్లుప్పు. కల్లుప్పు అంట దీన్ని కల్లుప్పు అంటారమ్మా. సాల్ట్ అంటారు. సాల్ట్ అయితే పొడిలా ఉంటుంది. బాగా స్పైసీగా ఉంది. పసుపు. మరి దాంట్లోకి నూనె వేసాను కదా. దాంట్లో దీంట్లోకి చేపల దాంట్లో. అమ్మో కదులుతులేదు ఇది. అది కంట్లేట్గా బాగుంటుంది. కారం కింద నీకు అమ్మంటేనే భయం లేదు నీకు. ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టించాము. మసాలాలు లేవు ఇందులో. మసాలాలు అంటున్నాను. ఎగిపోయింది ఉల్లిపాయ. మా ఇంట్లో ప్లేస్ కాసేసింది ఇంకా చేపకాయ. అయ్యో బాబా ఈ దాకా పెద్దాక ఎత్తినా సరిపోయలేదు. ఇది
చింతపండు పులుపు కూడా వేసేస్తాను. ఏం చూపించమ్మా, గట్టితో కలపకూడదు కదా, ఇంక తాలింపు పెట్టాక చేపలు విడిపోతాయా? నాకైతే చెరువు చేప అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మరి నాకు మీలో ఎంతమందికి చెరువు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కూర తాలింపు పెడతాం అయితే పూర్తయింది. ఇప్పుడు వాసన వస్తుంది. ఇంకా వాసన వస్తుంది అమ్మ. ఇప్పుడే కదా తాలింపు పెట్టాము, ఉడికేటప్పుడు ఇంకా వాసన వస్తుంది. దింపి ముందు వేస్తాను కొత్తిమీర అమ్మ. కూర అయితే కొత్త కొత్తలు ఆడుతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే శుభ్రంగా రెడీ చేసి ఉండిచ్చాను. చేపల కూరలో కొత్తిమీర వేస్తే సూపర్ ఉంటుంది. చిన్న మంట మీద ఉడకనిద్దాం అలా కాసేపు. అది అమ్మాల కూర్చున్నా ఎలా చేయ చేప చాలా కష్టపడ్డాను చేప చేయను. 2 గంటలు పట్టింది నాకు చేప తోంతులోకి. అందులో నీళ్ళే ఇవాళ మోటార్ అంగం ఇందులో ఉన్నాయి కదా బకెట్లోనే. ఏదో పోయిందంట అందుకే వేయలేదు మోటార్. మొత్తం కూర వండేవా లేకపోతే ఫ్రై చేసేవా? కూర వండేసాను. మరి కొన్ని ముక్కలు ఫ్రై చేయలేకపోతే చర్చికి వెళ్దాం కదా, ఎన్ని ఇట్టుకుంటే కుదరదనే చేసి అనుకున్నాను ముందు. లేట్ అయిపోద్ది కదా అని కూర వండేసాను. అయినా లేట్ అయిపోయింది. పొద్దున్నే కదా చర్చికి వెళ్తాం. పొద్దున్నే చేపలు చేస్తాం అప్పు చెప్పారు నాకు. అవ్వలేదు. మరి ఇప్పుడు అది మనకు ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోనాకే తర్వాత అన్నా చేసుకుందాం అన్నాను. ఫ్రిడ్జ్లో చేసేసా కట్టాలా. చేప పాలం కడితే మెదలేదు ఫ్రిడ్జ్లోని. ఏమన్నా తెలిసేటి ఏది దామ్మద్దా లోపలికి వచ్చేసింది లేదు అంతలేదు బాగా అంటుంది. నువ్వేం తిన్నామ్మా పొద్దున? చల్దామని తిన్నావా? నేను చూసేలా వచ్చాను కదా మూత తీసి. బాగుంది. పెద్ద దాగలుండి వేసే మరి పొట్టు పిల్లకి వేస్తాను కూర. ఫస్ట్ పొట్టు పిల్లకి వేస్తాను కూర. ఈ పిల్లకి ఎత్తేనే కానీ దాకా ఖాళీ అవ్వదు చూడు. బుర్రకాయ ముక్కే కావాలి నాకు అంటుంది. ఎలా వస్తుంది ఇప్పుడు ఇందులోంచి? ప్లేట్ దగ్గరికి పెట్టు. ఇడిపోయింది శుభ్రంగా. పర్లేదు చెరుకు ముక్క తినండి. ఎందుకు ఇడిపోయిందంటే 2 ముక్కలు కింద కోద్దాం కదా అని కొద్దిగా కోసాను. కత్తి పెడతా కూడా కొడవలతోనా? కత్తి పెడుతూనే కోతే నేను వేసేసుకున్నాను. ఒకే ముక్క ఎవరు తినేవారు కాదు ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్ని తినేదాన్ని. మా పాపకు అలవాటు చేశాను. అప్పటి నుంచి బొరకే ముక్క బాగుంది, నేనే తింటానని అన్నాను అన్నమాట. చేప కూరతోనే ఎలాగుంటుంది. నొచ్చేద్దానికి తీయ పర్లేదు. ఇడిపోతున్నా పెద్దవి కదా. అద్దుకో పెద్ద పెద్ద ముక్కలు కోసేసాను. ఇంకా భలే స్మెల్ వస్తుంది కూర.
కారం కూడా ఎక్కువ వేసేసాను బాబు. మరి కొత్తిమీర ఉందా? ఆ? కొత్తిమీర కొత్తిమీర తెప్పించాను. కొత్తిమీర, ఎల్లిపాయ, జీలకర్ర, వద్దులే ఇంకా అన్ని. గసగసాలు. సూపర్ ఉంటుంది ఇవాళ కూర. టేస్ట్ చూడు కాదు. ఓకే, ఎలా ఉందమ్మా? దుమ్మా ఇలా ముందు అన్నదాంట్లో చూపి దగ్గర నుంచి చేప ముక్కలు మంచి కలర్ఫుల్ కప్పుడుతున్నాయి. కంట్లో చూసి ముందు మెత్తకుండా తినమ్మా, ఎలా ఉందో చెప్తావు కదా. సూపర్ ఉంది ఫ్రెండ్స్ కూర. ఉప్పు కారం కట్టకుండా. ఉప్పు అయితే ఉడికినప్పుడు వేసాను, కొంచెం చెప్పు వచ్చింది. చాలా బాగుంది కూర. కారం కూడా భలేగా కుదిరిందిరా. ఎందుకు ఎట్లా అనుకుంటున్నా? అన్నం అంటే కలిపి చింతలు 5 గంటలు 6 గంటలుగానే 2 కేజీలకి ఎక్కువలా ఉంది చేపతి. మీ నాన్న అన్నాడు 2 కేజీలకి ఎక్కువ చేప అన్నాడు. పేకులు వచ్చేస్తున్నాయి నాకు. చిన్నోడేడి చిన్నోడు ఇంకా రాలేదు ఇంటికి. చర్చ్ కానీ వెళ్ళాడు. పొలం ఆడని వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఆడుతున్నాడు ఏటో ఫ్రెండ్స్ తోటి. 12 గంటలకు వదిలేస్తారు చర్చిలో నుంచి. ఇంకా రాలేదు. తినా నేను ఈసారి. ఇదిగో పెద్ద ముక్కలు ఉన్నాయి. పెద్ద ముక్కలు కోసేసాను. అలా కోసుకోవాలి, లేకపోతే దాకుండా ముక్కలు ఉంటాయి. అబ్బా కాదు, ఇది చాలా బాగుంది చేప ముక్క కూడా. ఓ పక్కన తినేస్తున్నాను నేను. సౌండ్ వస్తుంది అందులోకి. అట్లా చెప్పుకుని కారం ఆలోచించుంటే కారం చాలా పోను బాగోపోను కూర. ఆలోచించలేదు నాకు ఎక్కువ అవన్నీ లేని. బాగుంది. బోధినమ్మా బో కొడుతుంది. బురకాయ తిను. తుక్కు వేసుకోవడానికి చిన్న ప్లేట్ తేవాలా. అలాగే చాలా కూర అయితే బాగుంది బుజ్జ. సూపర్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్ చేపల కూర. ఈ సండే మేమైతే చేపల కూరతో తింటున్నాం. మీరేం కర్రీతో భోజనం చేశారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పర్లేదు.